అట్లాంటి వ్యక్తులు వచ్చి దేశానికి ఈ విధంగా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం. పెట్టండి. మంచి పేరు పెట్టండి. ఆదర్శవంతంగా ఉన్నటువంటి పేరు పెట్టండి. ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పేర్లు పెట్టండి. అందరికి ఆమోదమైనటువంటి పేరు పెట్టండి. అంతే తప్ప ఇలాంటి వ్యక్తుల పేర్లు పెట్టడము, ఆఖరికి గద్దర్ లాస్ట్ మొమెంట్‌లో తను చనిపోవడానికి సంవత్సరమో, 2 అవును. సంవత్సరాల ముందో రియలైజ్ అయ్యిండా లేదా? తను ఎంచుకున్నటువంటి ఐడియాలజీ తప్పని చెప్పి తెలుసుకుండు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. తను ఎంచుకున్నటువంటి సిద్ధాంతం తప్పని చెప్పి తెలుసుకోండి. మీ ముందల చెప్పకపోవచ్చు. మీరు అట్లాంటి బయటకొచ్చి ఏదైనా చెప్తే మీరు చంపేస్తారని చెప్పేసి అందరూ కూడా తెలుసు. అందుకే ఏ నక్సలైటే గాని, పాత మాజీ నక్సలైట్‌లు ఎవడే గాని వచ్చి బయట ఏ విషయం కూడా చెప్పరు. అంటే మీ సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తులకు మీ మీద కూడా నమ్మకం లేదు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులను అందరిని కూడా మనం దూరం పెట్టే ప్రయత్నం చేయాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉంది. మంచి అవకాశం వచ్చింది. వాళ్ళంటున్నారు షార్ట్ కట్‌లో వచ్చిందంటున్నారు. నేనంటున్నా నీకు దేవుడిచ్చినటువంటి వరం అంటున్నాం. ఆ వరాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే చరిత్రలో మరో ఒక గొప్ప వ్యక్తిగా మిగిలిపోతావు. కానీ ఇదే ధోరణితోని పోతే మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి దిగిపోయేది కన్ఫర్మ్. కానీ ఒక చెడ్డ ముఖ్యమంత్రి అని చెప్పేసి పేరు మోస్తూ మాత్రం ఖచ్చితంగా దిగిపోయే అవకాశం ఉంటది కాబట్టి, అలాంటి ప్రయత్నం ఎక్కడ చేయకు. కాబట్టి ప్రజలకు మంచి జరిగేది ఏదైనా ఉంటే చేయండి అని చెప్పేసి మహేందర్ గారు ఒక ఏబీవీపీ స్టూడెంట్ స్థాయి నుంచి మీరు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుల స్థాయికి చేరిండ్రు. ఎవరు మీకు బీజేపీలో స్ఫూర్తి? మీ ప్రయాణం గురించి ఒక 2 మాటలు. మాకంతా కూడా స్ఫూర్తి ఈ దేశం కోసం ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో, తన, మన, ధన అనే తేడా లేకుండా ఎవరైతే పని చేస్తారో అలాంటి వ్యక్తులే మాకంతా కూడా. మాకంటూ ఎవరు గాడ్ ఫాదర్‌లు ఎవరు ఉండరు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. గాడ్ ఫాదర్ ఎవరు లేరు. గాడ్ ఫాదర్ అంతా కూడా పార్టీని. సంజయ్ అన్న గాడ్ ఫాదర్ అంతా కూడా పార్టీని. మరి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మా అందరు కూడా ఎవరు ఆదర్శం అంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ సమితి. దాంట్లో పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తులు. దాని కింద ఉన్నటువంటి ఆర్గనైజేషన్లు అన్నీ కూడా ఇవే. కానీ ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ పిలిచి మాకు ఇట్లా చేయండి, మీరు ఇట్లా చేయండి అని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఒకప్పుడు ఉన్నంత కళ ఆర్ఎస్ఎస్ కానీ, శిశు మందిర్ కానీ, ఇప్పుడు చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తే నేను ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తని, శాఖలకు వెళ్ళేవాడిని, ప్లస్ ఏబీవీపీ స్టూడెంట్‌ని, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగిన వాడిని అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా. అది నిజంగా చాలా ముచ్చటేస్తది. కానీ ఇప్పుడున్న జనరేషన్‌ని ఆ భావజాలంతో నడిపిద్దాం అనుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఒక సరైన పాత్ ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ సంఘ్ శాఖలు లేకపోతే శిశు మందిర్ స్కూళ్ళు అంత విరివిగా మీరు చిన్నప్పుడు మీకు దొరికినంత విరివిగా ఇప్పుడు దొరకని పరిస్థితి. చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే నేనేమంటున్నా అంటే సంస్థ చాలా విషయాలలో మార్పులు చేర్పులు చేసుకుంటూ దిగుతుంది. దానికి తగ్గట్టుగానే సమాజం మారాలి. ఈరోజు నేను చెప్తా ఉన్నాను. నేను ఒక గవర్నమెంట్ స్కూల్‌లో చదివినటువంటి వ్యక్తిని. శంషాబాద్‌లో నాది. నా ప్రాపర్ మొత్తం కూడా. నేను ఒక గవర్నమెంట్ స్టూడెంట్ నేనంతా కూడా. నేను చదివినటువంటి విధానం వేరు, నాకు అటాచ్ అయినటువంటి వ్యక్తులు వేరు. నేను ఆ రకంగా పోయినాను. ఈరోజు పేరెంట్స్ ఆ రకంగా ఆలోచిస్తున్నారా? అంటే నేను ఎక్కడ చదివినాం అనేది కాదు. ఎంత విలువలతో కూడుకున్నటువంటి విద్యా వ్యవస్థ అందిస్తుందో దాంట్లో వేయడానికి రెడీగా ఉన్నారా? పక్కకున్నటువంటి పేరెంట్ 5 లక్షలకు ఏడ చదివిస్తుండు, నా కొడుకుని 6 లక్షలకు ఏడ చదివియాలి. అంతెందుకండి, ఇక్కడనే మాదాపూర్‌లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి ఒక్క ఇన్స్టిట్యూషన్‌కి ఒక పర్మిషన్ ఉండదు. సర్వ శిశు మందిర్‌కి పర్మిషన్స్ ఉంటాయి. గ్రౌండ్ ఉంటది. ఆడుకోవడానికి అవకాశం ఉంటది. మానసిక స్థితి వాడు శారీరక స్థితిని కూడా బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంటది. కానీ అగ్గిపెట్టెల లాంటి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్‌లో పేరెంట్స్ 2, 3 లక్షలు ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప అది కూడా ఒక్కటో క్లాసు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అంతే కదా. లక్షల రూపాయలు పెట్టి చదివించడానికి ఎవరు ఇక్కడ? సర్వీస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను ఆకలైనటువంటి వ్యక్తికి అన్నం పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ తినడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి ఇప్పుడు పేరెంట్స్‌కి అవసరం. నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నన్ను ఎవడు చూసుకోగలుగుతాడు? మంచి లక్షణాలు ఉన్నటువంటి కొడుకు అయితే చూసుకోగలుగుతాడు. అలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయని ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి? పేరెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. పేరెంట్‌కి ఇంకెన్ని అవేర్‌నెస్ చేస్తాం. ఇప్పుడు మీరే అన్నారు మంచి ఇన్స్టిట్యూట్. ఇప్పుడు నేను అందులో చదివిన ఆ సిద్ధాంతాలు తెలుసు కాబట్టి నేను ఈరోజు ఉన్నా. ఇట్లా ఉన్నటువంటి వ్యక్తులు అనేకంగా ఉన్నారు. కానీ ఎవరైతే అవేర్‌నెస్ లేనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి అర్థం కాని వ్యవస్థ ఇదంతా. వాళ్ళకి ఏం కావాలి? చెప్పుకోవడానికి ప్రెస్టేజ్, చెప్పుకోవడానికి మాకి శ్రీ చైతన్య, నారాయణ, వెలాసిటీ లేకుంటే రెజొనెన్స్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే గొప్పగా చెప్పుకుంటాం, గొప్ప అదో స్టైలేజ్ అనుకుంటారు. కానీ అలాంటి ఇన్స్టిట్యూషన్ చదివినటువంటి వ్యక్తులు ఎగ్జామ్లలో రాణించగలుగుతున్నారు కానీ నిజ జీవితంలో ఎక్కడ కూడా రాణించలేకపోతారు. చిన్న ఇన్సిడెంట్ జరిగితే వాడు ఉరేసుకొని చనిపోయేంత స్థితికి పోతున్నాడు. కానీ శిశు మందిర్‌లో చదివినటువంటి విద్యార్థులు కావచ్చు, గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మానసికంగా దృఢంగా ఉంటున్నాడు వాడు. ఈరోజు డ్రగ్ కల్చర్‌కి ఎవడు అలవాటు అవుతున్నాడు?
కార్పొరేట్ కాల్డ్ ఈ విద్యా పాష్ వ్యవస్థలో ఏరియా పిల్లలు. ఉన్నటువంటి పిల్లలే కదా! నువ్వు అదే రూరల్ ఏరియాకి వెళ్ళినటువంటి విద్యార్థి పరిషత్‌లోనో, లేకపోతే శిశు మందిర్‌లోనో, లేకపోతే ఇంకో గ్రామీణ భారతిలో చదివినటువంటి విద్యార్థులు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్‌లో చదివినటువంటి వానికి మార్కులు తక్కువ వస్తుండొచ్చేమో గానీ, ఉమ్, చెడు అలవాట్లోకి పోయేటువంటి అవకాశం ఎక్కడ కూడా ఉండదు. కొద్దిగా పేరెంట్స్ కొద్దిగా డిఫరెంట్ స్టైల్‌లో ఉంటే తప్ప, పేరెంట్ గనక అవేర్‌నెస్‌తోనుండి నా పిల్లగాడు మంచిగా గావాలి అనే ఆలోచనతోనున్నటువంటి పేరెంట్స్ ఎవరన్నా ఉంటే, వాడిని తీసుకుపోయి ఏ టీచర్స్ లేనటువంటి స్కూల్‌లో పెట్టినా గూడా వాడొక మంచి ప్రయోజకుడిగా అయ్యొస్తాడు. కాబట్టి సరిపడా ఉన్నాయా శిశు మందిర్లో చాలా విద్యార్థులు? ఉంటాయి. అంటే నేనేమంటున్నా అంటే సర్వీస్ ఓరియెంటెడ్‌లో పెట్టినటువంటి విద్యా సంస్థలు. వస్తుంటే జాయిన్ జేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థ శిశు మందిర్ వ్యవస్థ. ఓకే. తర్వాత ప్రజలకు తగ్గట్టుగా, సమాజంకి తగ్గట్టుగా కొన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటూ పోతున్నటువంటి విద్యా సంస్థ శిశు మందిర్ వ్యవస్థ. ఇంగ్లీష్ మీడియంని ఇంట్రొడ్యూస్ జేసింది. ఉమ్. మన లాంగ్వేజ్ గాకపోయినా గానీ విదేశాలకు మన వెళ్ళినా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి చాలా వరకున్నాయండి. శిశు అంటే మందిర్లు? లెక్కలు చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడనే మన రంగారెడ్డి జిల్లాలోనే చూసుకున్నట్టయితే నీకు దాదాపుగా మీకెంత లేదన్నా మీకొక 60, 65 వరకెళ్తాయి శిశు మందిర్లు. తర్వాత ఏరియా వైజ్ ఒకటి ఉన్నట్టే ఏరియా ఇప్పుడు. 100% ఉన్నాయి. కానీ దానికి తగ్గట్టుగా పేరెంట్స్ రావాలి గదా! ఉమ్, పేరెంట్స్ వస్తే ఏ ఏ ఇన్‌స్టిట్యూషన్ అయినా యాక్సెప్ట్ చేస్తది. ఉమ్, పేరెంట్సే యాక్సెప్ట్ చేయనప్పుడు మనం ఎక్కడ వరకు పోతాం? ఉమ్. కాబట్టి ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి కృషి మామూలు కృషి కాదు. ఒకవైపు రాజకీయ మాలాంటోళ్ళని పెట్టి రాజకీయ పరంగా ఇతర రాజకీయ పార్టీల నుంచి శక్తులను ఆపి, ఏబీవీపీని పెట్టి అక్కడ విద్యార్థులను డైవర్ట్ కాకుండా చూస్తుంది. తర్వాత కిసాన్ మోర్చా కిసాన్‌లకు మంచి చేస్తుంది. తర్వాత దళిత్ మోర్చా అని చెప్పి దళితులకు మంచి చేస్తుంది. బజరంగ్ దళ్ అనే పేరుని పెట్టి ఈ సంస్థకి హిందుత్వానికి ఏం జరిగినా దేశానికి ఏం చెప్పినా ఉంటుంది. హిందూ వాహిని అనేది ఒకటి పెట్టింది. తర్వాత విశ్వ హిందూ పరిషత్ అని ఒకటి పెట్టింది. ఈ విశ్వంలో హిందూ అనేది ఒకటి అందరూ కూడా కలిసికట్టు అంటే ఆర్ఎస్ఎస్ కింద ఉన్నటువంటి ఆర్గనైజేషన్‌లు ఏవన్నా చూడండి మీరు. ఒక కాజ్‌తోని వచ్చినటువంటివి. హ్మ్. ఎక్కడ కూడా కుమ్ములాటలుండయి. ఎక్కడ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ మెల్లమెల్లగానన్నా రీచ్ అయితారు గానీ, ఎక్కడ కూడా మిడిల్ డ్రాప్ అయిపోయేటువంటి ఓకే. పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఆ సంస్థల నుంచి వచ్చినటువంటిదే శిశు మందిర్. అది కూడా మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ అయితుంది. అయినటువంటిదే. కానీ ఏందంటే ఈ ఈ ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా మీరన్నట్టు పేరెంట్స్ రావాలి. పేరెంట్స్ మారాలి. పేరెంట్స్ రావాలి. పేరెంట్స్ ఏదైనా పేరెంట్స్ మైండ్‌సెట్ మారాలి. మారాలి. నేనేమంటున్నానంటే పిల్లలు పేరెంట్స్‌లలో అవేర్‌నెస్ లేనంత కాలం నేను చెప్తున్నాను గదా! ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అన్ని వ్యవస్థ ఉంది. గ్రౌండ్ వ్యవస్థ ఉంది. 8,00,000 పెట్టి పేరెంట్ ఏసిండు. ఏసిన తర్వాత ఆ పేరెంట్ మరి 8,00,000 పెట్టిండు. అన్ని వ్యవస్థ ఉంది. మరి అంతే టాప్‌గా అయ్యి బయటికొస్తాడా? రాడు. మరి ఎవరిలో ఉండాలే? పిల్లగాడు ఏం చేస్తుండు? ఎక్కడ పోతుండు? ఏ తిరుగుడు తిరుగుతుండు? ఏం తింటున్నాడు? ఇవన్నీ గూడా ఎవరు గమనించాలంటే పేరెంట్ గమనించాలి. అట్లా పేరెంట్ గమనిస్తేనే వ్యవస్థలో చేంజెస్ వస్తాయి. సమాజం మారాలి, సమాజం మారాలంటే నేను మారంది సమాజం మారాలంటే మారతదా? అవును. మారదు కదా! మేమందరం ఉండి సమాజం మారాలి, మీరందరూ మారాలంటే మా వల్ల ఒక్కరి వల్ల అయితదా? అందరిలో చైతన్యం రావాలి. అదే విధంగా పేరెంట్స్‌లో కూడా చైతన్యం రావాలి. ఈ దేశంలో ఒక మంచి వ్యవస్థ రావాలన్నా, పిల్లగాడు మంచి నాలెడ్జ్‌తోని బయటికి రావాలన్నా, వాడు వాని కాళ్ళ పైన నిలబడకపోయినా సరే, దేశానికి ఉపయోగపడకపోయినా సరే గానీ, ఆయన కుటుంబాన్ని చూసుకోగలిగినంత ఒక మెచ్యూర్ మైండ్ రావాలన్నా కూడా శిశు మందిర్‌లనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ అలాంటి శిశు మందిరేనా సార్? ఇంకా ఆల్టర్‌నేట్ ఇంకేమైనా ఉన్నాయి. ఉన్నాయా? సేవాభారతి అనేది ఉంది. సేవాభారతి అండర్‌లో గ్రామీణ భారతి, సేవాభారతి ఈ అండర్‌లో హ్మ్. చాలా ఇన్‌స్టిట్యూషన్స్ నడుస్తుంటాయి. ఓకే. గ్రామాలలో ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి ఓన్లీ పిల్లల్ని 10th క్లాస్ వరకేనా? 10th క్లాస్ స్కూల్స్, వరకు ఇంటర్, డిగ్రీ కూడా లే అవైలబుల్ లే అంటే ఉంటాయా? కొంచెం ఫస్ట్ అయితే 10th వరకు ఉంటది. తర్వాత ఇంటర్ కూడా కొన్ని కొన్ని ఏరియాలలో ఉన్నాయి చేసినయి. హ్మ్. తీసుకొని అట్లా చేసుకుంటూ పోతా ఉన్నది. హ్మ్. కానీ ఏందంటే దాన్ని కొద్దిగా లాంగ్ వేలో రన్ చేయాలంటే కూడా కొద్దిగా పేరెంట్స్‌లలో కొద్దిగా అవేర్‌నెస్ రావాలి. అదే. హ్మ్. ఆ రకంగా తీసుకొని రావాలి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడే గాని సేవా దృక్పథంతోనే పని చేస్తుంటది తప్ప, హ్మ్. ఈ రాజకీయ నాయకులు ఎన్ని నిందలేసినా, ఎన్ని నిందలు పెట్టినా కూడా ఎప్పుడు కూడా దీన్ని ఎవరు కూడా జరిపే ప్రసక్తి ఉండదు. కాబట్టి విద్యా వ్యవస్థ అనేది కూడా మంచిగా రావాలనుకుంటున్నాం కాబట్టి అందులో శిశు మందిర్ వ్యవస్థను కూడా పటిష్టం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో రాబోయే రోజులలో గెటాన్ అయ్యే అవకాశాలు కూడా